రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారికి మరొక అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది? అది కూడా ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తే ఏ విధంగా ఉంటుంది? ఊహించుకుంటున్నారా? ఖచ్చితంగా ఊహించుకోండి. ఈ మాట ఫ్యూచర్‌లో నిజమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ప్రజెంట్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'పెద్ది' సినిమా రూపొందుతుంది. సో ఈ సినిమాని ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఏప్రిల్ 30కే తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు డే అండ్ నైట్ కూడా సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు. ప్యాచ్ వర్క్స్ కావచ్చు, లేకపోతే బ్యాలెన్స్ ఉన్నటువంటి షూటింగ్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, అన్నీ కూడా ఇంకా బ్యాలెన్స్గా ఉన్నాయని చెప్పేసి దాని గురించి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోని రీసెంట్గా ఆస్క్వైర్ ఇండియా వాళ్ళు రామ్ చరణ్ గారి ఫోటోషూట్ అనేది హాంకాంగ్లో జరిగింది. వాళ్ళ యొక్క మ్యాగజైన్లో రామ్ చరణ్ గారి ఫొటోస్ రావడం, కవర్ ఫోటో పైన కూడా తన ఫోటో రావడం, నిజంగా ఇండియా నుంచి సెకండ్ పర్సన్గా రామ్ చరణ్ గారి ఫొటోస్ ఒక మ్యాగజైన్లో రావడం, సో ఇండియా వైడ్గా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా చాలామంది ఫీల్ అయ్యాం. అండ్ అదేవిధంగా ఆ ఒక్క ఫోటోషూట్కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో అండ్ అదేవిధంగా షూట్కి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారనమాట. రామ్ చరణ్ గారే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియోని పోస్ట్ చేశారు. అయితే ఆ ఒక వీడియో కావచ్చు, లేకపోతే ఆ ఫొటోస్ కావచ్చు, సోషల్ మీడియా మొత్తం కూడా ఆ ఫొటోసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ రీషేర్లు చేస్తూ ఉన్నారు. ఒక సింహంలాగా కనిపిస్తున్నాడని చెప్పేసి ఆ కటౌట్కి మనము ఏం చేసినా కూడా అలాంటిది రాలేదు, ఇలాంటి కటౌట్ చాలా రేర్గా ఉంటుందని చెప్పేసి నిజంగా మొత్తానికి ఇంకా రామ్ చరణ్ గారి గురించి ఇంకా మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అండి. సో మరి ఆ ఒక్క తరుణంలోని ఆ వీడియో కింద బుచ్చిబాబు గారు ఒక కామెంట్ చేశారు. సార్ మరొక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సరదాగా ఒక కామెంట్ పెట్టారు. సో ఆయన సరదాగా పెట్టినప్పటికీ కూడా ఫ్యాన్స్కి మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది మరొక అవకాశం రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో, ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆల్మోస్ట్ మనందరం కూడా అది చూసాము. సో మరొకసారి అవకాశం ఇస్తే అది గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో తీయండి అని చెప్పేసి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఉన్నారనమాట. సో మరి రామ్ చరణ్ గారు అది కూడా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ మరి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మరి రామ్ చరణ్ గారు నిజంగా బుచ్చిబాబు గారికి మరొక అవకాశం ఇస్తారా ఇవ్వరనే విషయం పక్కన పెడితే, ఒకవేళ ఇచ్చాడు అని చెప్పేసి మనం ఊహించుకొని అది గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అండి మనం అనుకుంటే ఖచ్చితంగా కళ్ళ ముందు ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది ఆ ఒక విజువల్స్ అనేవి. సో మరి చూద్దాము రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారికి మళ్ళీ అవకాశం ఇస్తారా, ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా, అండ్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, అండ్ పెద్ద సినిమా గురించి మీ ఆలోచన ఏంటి? అండ్ ఇప్పుడు ఏప్రిల్ 30కే వస్తుంది అని చెప్పేసి స్టిల్ ఇప్పటి కూడా మూవీ టీం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే సినిమా పోస్ట్పోన్ అయింది అని చెప్పేసి జూన్ 4th అని చెప్పేసి జూన్ 25th అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆ ఒక రూమర్స్ పైన టీం వాళ్ళు ఎలాంటి స్పందన కూడా లేదు. సో ఎలాంటి స్పందించట్లేదు కాబట్టి నిజంగా ఏప్రిల్ 30కే వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. కానీ ఒకవేళ ఏప్రిల్ 30కే పెద్ద సినిమా వస్తే మరి ఇప్పటి వరకు అసలు ప్రమోషన్స్ ఏవి, ఇంటర్వ్యూస్ ఏవి, ఒక ఈవెంట్ ఏది కూడా మీరు ప్లాన్ చేయట్లేదు. మరి సినిమా ఏ విధంగా తీసుకొస్తున్నారని చెప్పేసి ఆ విధంగా కూడా కొంచెం అయోమయంలో ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఇదొక భారీ ప్రాజెక్ట్ అనమాట. నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా పైన. ఏప్రిల్ 30కే అయినా లేకపోతే నెక్స్ట్ ఏ డేట్కి వచ్చినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా సినిమా మాత్రం మన ఇండియా వైడ్గా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే ఒక నమ్మకంతో ఉన్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా అనే ఒక ఆలోచన ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.